లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ తెలిపారు. ప్రజలను ప్రలోభాలకు గురిచేసి ప్రైవేటు డాక్టర్లు, ఆర్ఎంపీ డాక్టర్లు ఇలాంటి కార్యకలాపాలు చేపడుతున్నట్లు తెలిసిందని, అలాంటి వారిని ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ మాట్లాడుతూ, నకరేకల్లో 2 రోజులకు ముందు ఆర్ఎంపీ డాక్టర్ స్కానింగ్ మిషన్ ద్వారా లింగ నిర్ధారణ అంటే గర్భంలోనే ఆడ, మగ అనే విషయాన్ని చెప్పడం లాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం తమకు అందిందని, దీంతో పోలీసుల సహకారంతో నకరేకల్లో రైడింగ్ చేసి పట్టుకుని అతనితో పాటు మరో 2 ఆర్ఎంపీ డాక్టర్లను పట్టుకోవడం జరిగిందని చెప్పారు. ఇది కొందరు సిండికేట్ ద్వారా నడిపిస్తున్నారన్న సమాచారం ఉందని, అలాంటి వారిపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. అలాగే ప్రైవేటు హాస్పిటల్స్లో గుర్తింపు లేని డాక్టర్లు పనిచేయడంతో పాటు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిసిందని, అలాంటి వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. లింగ నిర్ధారణ నేరమని, ఎక్కడైనా లింగ నిర్ధారణ జరుగుతున్నట్లు తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 9492848455కు ఫోన్ గానీ, డయల్ 100కు గానీ ఫోన్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ గోపాల్, అంజయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య జరుగుతున్న వాటిలో ఎక్కువ అబార్షన్లు ఒకటి, ఇంకోటి మనకి అబార్షన్ల మీద ఎక్కువ ప్రాబ్లం ఉన్నది, ఇంకోటి మేల్ ఫీమేల్ అనేది స్కానింగ్లో చెప్పడం, ఇటువంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. మాకు రీసెంట్గా కూడా నకరికల్లో ఒక 2 డేస్ బ్యాక్ మొన్న ఈవినింగ్ మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక ప్రైవేట్ ఆర్ఎంపీ డాక్టర్, రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్, ఆయన ఒక స్కానింగ్ మిషన్ తీసుకొని అక్కడ ఇంటి దగ్గరే స్కానింగ్ చేస్తున్నాడని మాకు తెలిసింది. దాంతోపాటు అక్కడ చుట్టుపక్కల కూడా మేము ఎంక్వైరీ చేయడం వస్తే అక్కడికి ఉన్న చుట్టుపక్కల ఉన్న ఆర్ఎంపీలు వాళ్ళంతా సిండికేట్ అయిపోయి ఆయన దగ్గరికి మన లేడీ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ని తీసుకురావడం, అక్కడ వాళ్ళకి మేల్ ఫీమేల్ అనేది ఈయన చెప్పడం కూడా జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. పక్కా ఇన్ఫర్మేషన్తోనే మేము మన 7వ తారీఖు 10 గంటలకు మేము ఇక్కడి నుంచి నల్గొండ నుంచి ఇన్ఫర్మేషన్ రాగా మనం 11 o'clock అక్కడ శివాజీ నగర్ చెరువుకట్ట దగ్గర నకరికల్ దగ్గర మాకు ఇన్ఫర్మేషన్ ఉందని ఇంటికి వెళ్ళి మేము అక్కడ రైడింగ్ చేయడం జరిగింది. ఆ సమయంలో 3 ఆర్ఎంపీ డాక్టర్లు అక్కడ మాకు పట్టుబడ్డారు. ఒక అల్ట్రాసౌండ్ మిషన్, పోర్టబుల్ మిషన్, అంటే అది ఒక చిన్న మిషన్ ఉంటుంది. అది ఎలా అంటే మనకు ఒక చిన్న మానిటర్ ఆ టైప్లో ఉన్న మిషన్, అది దాన్ని ఎక్కడికైనా మూవ్ చేయొచ్చు. ఆ మిషన్ వాళ్ళకి ఎక్కడ వచ్చింది అనేది కూడా మేము దాని మీద వెరిఫై చేశాము. అతను ఒక హైదరాబాద్లో ఒక రవి బయోమెడిక్స్ అనే దగ్గర మేము తీసుకున్నామని కూడా ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అక్కడ కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము. అసలు అటువంటి మిషన్లు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరు కూడా ఇవ్వకూడదు. కంపల్సరీ మాకు పీసీపీఎండే యాక్ట్ ప్రకారం ఆ మిషన్ ఎక్కడైనా రిజిస్టర్ అయి ఉంటేనే ఆ రిజిస్టర్డ్ పర్సన్స్కి మాత్రమే అది ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటిది ఇది ఎలా వచ్చింది, ఇల్లీగల్గా ఎలా వచ్చింది అనే దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము. అతన్ని విచారించగా అతను అంటే హైదరాబాద్లో ఒక డాక్టర్ దగ్గర ఈయన పనిచేశాడని తెలిసింది. అక్కడ మేల్ ఫీమేల్ చూడడం ఎట్లా అనేది ఆయన తెలుసుకున్నాడు. తెలుసుకొని అక్కడి నుంచి మనకు చిట్టాల్లో కానీ సూర్యాపేటలో కానీ ఇంతకుముందు కూడా ఇట్లా చేయడం జరిగింది. 2 సార్లు కూడా ఆయన అరెస్ట్ అయ్యాడు. 2 సార్లు అరెస్ట్ అయ్యి ఒక సూర్యాపేటలో ఒక మహిళకి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ని డెత్ కావడానికి కూడా ఈయన కారణమేడని చెప్పేసి ఆయన కూడా అరెస్ట్ చేశారు. ఆయన కూడా బెయిల్ పైన వచ్చేసి మళ్ళీ అటువంటిదే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ మధ్య కొత్త మిషన్ తీసుకొని కూడా అతను ఒక 40 మందికి స్కానింగ్ చేశాడని ఆయన అగ్రీ చేశాడు. 40 మందిలో ఒక 15 మంది ఆడపిల్లలని కూడా ఆయన చెప్పానని చెప్పాడు. అవన్నీ కూడా డీటెయిల్స్ మేము తీసుకుంటున్నాము. ఆయన ఎవరికి స్కానింగ్ చేశారు, ఏమేం చేశారని డీటెయిల్స్ అయితే మేము ఇంకా పోలీసుల దగ్గర నుంచి తీసుకుంటున్నాము. ఆ రోజు ఇమీడియట్గా మేము ఆ మిషన్ని సీజ్ చేసి అక్కడ లోకల్ ఉన్న సిఐ గారికి, మరి అక్కడ ఎస్ఐ గారికి మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అది ఆ మిషన్ కూడా మేము అంటే వర్కింగ్ కండిషన్లో ఉన్నది. దాని మీద కూడా మేము డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నాము. ఎన్ని స్కాన్లు ఉన్నాయి కూడా దాంట్లో వస్తుంది. దాని ఓనర్ ఎవరు, ఇవన్నీ కూడా మేము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. దాంతోపాటు మన ఆర్ఎంపీలు అందరూ కూడా ఒక 3 ఆర్ఎంపీలను కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. 2 అబ్స్కాండింగ్లో ఉన్నారు. అవన్నీ కూడా పోలీస్ వాళ్ళు తరోగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ విషయంలో మన ఎస్పీ గారు పర్సనల్గా కేర్ తీసుకొని మరి ఈ కేసుని డీల్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు. సార్ ఆధ్వర్యంలోనే మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా గట్టిగా గ్యాదర్ చేయడానికి కూడా దొరికింది. ఫర్దర్ కూడా సార్ కోఆపరేషన్తో మేము కంపల్సరీ దాన్ని మిగిలిన ఎక్కడెక్కడ జరుగుతున్నాయని కూడా మేము ఐడెంటిఫై చేస్తాము. ఇంకోటి సిఏ గారు అయినా మనకి హరిబాబు గారు కూడా దీంట్లో చాలా యాక్టివ్గా పనిచేసి మాకు చాలా కోఆపరేట్ చేశారు. జిల్లా కలెక్టర్ గారు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇటువంటి ఎక్కడ జరగడానికి వీలేదని కూడా సార్ ఖచ్చితంగా చెప్పారు. అదే దృష్టిలో మేము కూడా దాంట్లో యాక్షన్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇటువంటి కొన్ని ఏరియాస్లో జరుగుతున్నది కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది మాకు. మేము నిరంతరంగా నిఘా పెట్టాము. అందరూ అంటే ఏం పని చేయట్లేదు అట్లా అనుకుంటున్నారు, కానీ మాకు
కంపల్సరీ మేము మెయిన్గా ఏంటంటే అబార్షన్స్ మీదనే మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎక్కువ మేల్ ఫీమేల్ పీసీపీ ఇండెట్ యాక్ట్ అనేది మనకు కంపల్సరీ ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ఆడపిల్లల నిష్పత్తి తగ్గడం వల్ల చాలా ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మేము దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఆర్ఎంపీలకి చెప్పేది ఒకటే, ఎవరు కూడా ఇటువంటి అనెథికల్ ప్రాక్టీస్లో ఎవరు పార్టిసిపేట్ చేయొద్దని చెప్తున్నాము. అంటే వాళ్ళు ట్రీట్మెంట్ అనేది వాళ్ళు చేస్తున్నారు, కొంతమంది రిజిస్టర్డ్ ఉన్నాడు వాళ్ళు మాత్రం చేసుకోవాలి, కానీ ఇటువంటి మేల్ ఫీమేల్ కానీ అబార్షన్లు కానీ ఎటువంటి కూడా వాళ్ళు చేయకూడదని చెప్తున్నాము. కొంతమంది సొంతంగా క్లినిక్లు పెట్టుకుంటున్నారు, వాళ్ళందరూ కూడా మేము చెప్పేది ఒకటే, మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా ఎటువంటి ఏం చేయకూడదని. వాళ్ళకి ఏంటంటే బేసిక్గా ట్రీట్మెంట్ అంటే మనకి ఫస్ట్ ఎయిడ్ సర్వీస్ చేయడానికే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది, అది దాటి కూడా ఎవరు ప్రాక్టీస్ చేయకూడదు. అటువంటి మా దృష్టికి వస్తే మేము ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము, పోలీస్ కేసు పెట్టి కూడా అరెస్ట్ చేస్తామని కూడా చెప్తున్నాము. దాంతోపాటు ఈ మధ్య మిర్యాలగూడలో కూడా కొన్ని అబార్షన్ కేసు ఒకటి వచ్చిందని మాకు తెలిసి మేము అక్కడ రైడింగ్ చేయడం జరిగింది. అబార్షన్ అయితే మేము ఆపగలిగాము, ఒక పుట్టబోయే బిడ్డనైతే కాపాడగలిగాము. ఆమెకు కూడా ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఏమి ఇబ్బంది లేకుండా కూడా సూర్యాపేట జిల్లా డిఎంహెచ్ఓ గారికి డిడబ్ల్యూ గారికి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ బేబీ డెలివరీ అయినంత కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ ఎక్కడైనా అబార్షన్ ట్రై చేస్తే కూడా కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్పాము. ఇదంతా కూడా ఒక సిండికేట్ లాగా జరుగుతుంది. ఎందుకంటే మన నల్గొండ జిల్లా ఉన్న కేసులు పక్క జిల్లాలో డెలివరీ కావడం, అటువంటి అబార్షన్ కావడం, పక్క జిల్లా వాళ్ళు మన దగ్గర రావడం, ఇవన్నీ జరుగుతున్నాయి. మేము వేరే డిస్ట్రిక్ట్తో కూడా కోఆర్డినేషన్ ఉంచుకొని ఎక్కువ ఏంటంటే మాచర్ల ఏరియా ఒకటి, సూర్యాపేట, ఖమ్మం ఈ ఏరియాస్ నుంచి మన దగ్గర కూడా కొన్ని అబార్షన్స్ కూడా వాళ్ళు బయట వాళ్ళు వచ్చి చేస్తున్నారని తెలిసింది మాకు. అటువంటి కూడా మేము జరగకుండా కంపల్సరీ కాపాడుతాం. ఇంకోటి ప్రైవేట్ హాస్పిటల్ గురించి కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే వాళ్ళు బిల్స్ ఎక్కువ వేయడం కానీ, కరెక్ట్గా ప్రమాణాలు పాటించకపోవడం కానీ అటువంటివి ఉంటే మేము కూడా మా దృష్టికి వచ్చిన వాటిని మాత్రం కంపల్సరీ యాక్షన్ తీసుకుంటున్నాము. దాంతోపాటు ప్రజలు కూడా చెప్పేది ఏంటంటే ఇటువంటి అబార్షన్స్ కానీ ఇటువంటి ఏమైనా జరగకుండా వాళ్ళు కూడా కేర్ తీసుకోవాలి. ఎక్కడైనా జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మాకు కానీ, లేదంటే పోలీస్ డయల్ 100 కానీ చెప్పినా కూడా మేము కంపల్సరీ దాని మీద యాక్షన్ తీసుకుంటాము. ఇటువంటి మనం అంటే ఆడపిల్లని కాపాడడం వల్లనే మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి మేము అటువంటిది అయితే ఎటువంటి జరగకుండా యాక్షన్ తీసుకుంటాం. పీసీపీ ఇండెట్ యాక్ట్ అనేది మనం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఇక్కడ. ఎందుకంటే ఇది మనకు కమిటీలో ఎస్పీ గారు ఉంటారు, కలెక్టర్ గారు ఉంటారు. మేమందరం కూడా దీని మీద పీసీపీ ఇండెట్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఇంప్లిమెంటేషన్ కూడా స్ట్రిక్ట్గా చేస్తున్నాము. ఎవరైనా స్కానింగ్ చేసుకుంటూ మేల్ ఫీమేల్ చెప్పడం కానీ, లేదంటే అబార్షన్స్ కానీ ఎక్కడ ప్లాన్ చేసినట్టు ఉంటే అటువంటి ఉన్నప్పుడు మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. కంపల్సరీ వాళ్ళని అంటే అరెస్ట్ చేయడం జరుగుతుంది. 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు ఒక 50,000 పెనాల్టీ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ టైంకి చేస్తాము. రెండోసారి కూడా అటువంటి ఏమైనా చేసి దొరికితే మళ్ళీ ఇంకా డబుల్ అమౌంట్ అంటే 7 years వరకు కూడా మనం జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా అటువంటి వాటికి ఇన్వాల్వ్ కాకుండా చూసుకోమని చెప్తున్నాము.